గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం వలయం, ధర్మాలు మరియు వలయంపై సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుందాం. మొదటగా మనకు సమూహం అనగా తెలుసు. సమూహం అనగా ఒక శూన్యేతర సమితి ఒక గుంపరికర దృష్ట్యా సమృత, సహచర, తత్సమ, విలోమ ధర్మాలు పాటిస్తే దాన్ని సమూహం అంటారు. ఈ వలయంలో ఒక శూన్యేతర సమితి రెండు గుంపరికల దృష్ట్యా కొన్ని ధర్మాలు పాటించాలి. సో వలయం యొక్క నిర్వచనం చూడండి. ఆర్ అనేది ఒక శూన్యేతర సమితి. సంకలనం మరియు గుణకారం అనేవి ఆర్పై రెండు గుంపరిక్రియలు. ఆర్ కమ ప్లస్ కమ డాట్ వలయం కావాలంటే ఆర్ అనేది సంకలనం పరంగా వినిమయ సమూహం కావాలి, ఆర్ అనేది గుణకార పరంగా అర్థ సమూహం కావాలి, మరియు ఆర్లో విభజనాలు పాటించబడాలి. ఈ ధర్మాలు పాటిస్తే ఆర్ కమ ప్లస్ కమ డాట్ని వలయం అంటారు. అనగా ఆర్ అనేది ఏం కావాలి మనకి? ప్లస్ పరంగా వినిమయ సమూహం పాటించాలి. అనగా సమృత, సహచర, తత్సమ, విలోమ వినిమయ ధర్మాలు పాటిస్తే దాన్ని వినిమయ సమూహం అంటాం. సో సంకలన పరంగా ఆర్ వినిమయ సమూహం కావాలి, గుణకార పరంగా సమృత మరియు సహచర ధర్మాలు పాటించాలి, మరియు విభాగనాలు పాటించాలి. అనగా విభాగనాలు అనగా ఆరులో మూడు మూలకాలు ఏ కమ బి కమ సి తీసుకున్నట్లయితే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఎడమ విభాగ న్యాయం అంటాం. బి ప్లస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ ఏ, దీని ఏమంటాం? కుడి విభాగ న్యాయం అంటాం. ఈ రెండు పాటించినట్లయితే ఆర్ని వలయం అంటారు. ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ కామా డాట్. జెడ్ అంటే పూర్ణ సంఖ్యల సమితి, జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది వలయం అవుతుంది. అదేవిధంగా అక్కరి సంఖ్యా సమితి సంకలనం మరియు గుణకార పరంగా వలయం అవుతుంది. వాస్తవ సంఖ్యా సమితి ప్లస్ పరంగా ప్లస్ కామా గుణకార పరంగా వలయం అవుతుంది. ఎన్ అనేది సహజ సంఖ్యా సమితి ప్లస్ డాట్ పరంగా అది వలయం కాదు. ఎందుకనగా ఎన్ అనేది ప్లస్ పరంగా వినిమయ సమూహం ధర్మాలు పాటించబడదు, తత్సమంలో లేదు. కాబట్టి ఎన్ అనేది ప్లస్ పరంగా గుణకార పరంగా వలయం కాదు. ఇప్పుడు వలయంలో కొన్ని రకాలు ఉన్నాయి, అవి చూద్దాం. వలయ రకాలు, ఫస్ట్ది వినిమయ వలయం. ఆర్ ప్లస్ డాట్ వలయంలో ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్కి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అయితే ఆర్ను వినిమయ వలయం అంటారు. అనగా ఒక వలయంలో గుణకార పరంగా వినిమయ ధరం పాటించినట్లయితే, గుణకార పరంగా వినిమయ ధరం పాటిస్తే ఆ వలయాన్ని వినిమయ వలయం అంటారు. తత్సమ సహిత వలయం ఆర్ కమ ప్లస్ కమ డాట్ వలయంలో ప్రతి ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే, లేదా అయ్యే విధంగా వన్ బిలాంగ్స్ టు ఆర్ వ్యవస్థం అయితే ఆర్ని తత్సమ సహిత వలయం అంటారు. ఏం కావాలి మనకి ఇక్కడ? ఆర్ వలయంలో గుణకార పరంగా తత్సమ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనం? తత్సమ సహిత వలయం అంటాం. గుణకార తత్సమం ఎంత? 1. కాబట్టి ఆర్ వలయంలో వన్ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆర్ని తత్సమ సహిత వలయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది తత్సమ సహిత వినిమయ వలయం అవుతుంది. పూర్ణ సంఖ్యా సమితి ప్లస్ పరంగా మరియు గుణకార పరంగా వలయం అవుతుంది. అదేవిధంగా గుణకార పరంగా అది వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. గుణకార పరంగా తత్సమ 1 ఉంది కాబట్టి జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది తత్సమ సహిత వినిమయ వలయం అవుతుంది. ఇక్కడ ZN ప్లస్ ఎన్ డాట్ ఎన్. ZN అనేది సంకలన మాపం ఎన్ మరియు గుణకార మాపం ఎన్ దృష్ట్యా వలయం అవుతుంది. ZNలో మూలకాలు ఏముంటాయి మనకి? 0, 1, 2, 3 అప్ టు n-1 ఉంటాయి. Z3 అంటే 0, 1, 2, Z4 అంటే 0, 1, 2, 3 అంటే 4 చే భాగించగా వచ్చే శేషాల సమితి అనమాట. సో ఇవి ప్లస్ సంకలన మాపం ప్లస్ ఎన్ గుణకార మాపం డాట్ ఎన్ దృష్ట్యా వలయం అవుతుంది. పర్టికులర్గా ఇవి వినిమయ వలయం అవుతాయి. అదేవిధంగా తత్సమ సహిత వలయం కూడా అవుతుంది. ఇక్కడ ఆల్ మ్యాట్రిసెస్ 2x2 మ్యాట్రిసెస్ M2/2 of Z is equal to ABCD such that A, B, C, D belongs to Z.
అనేది మాత్రికా సంకలనం మరియు మాత్రిక గుణకారం దృష్ట్యా వలయం అవుతుంది. పూర్ణ సంఖ్యా సమితి జెడ్లో స్టార్ మరియు సర్కిల్ పరిక్రియలను ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ 1 మరియు ఏ స్టార్ బి ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి అని నిర్వచిస్తే జెడ్ కామా స్టార్ కామా సర్కిల్ అనేది వలయం అవుతుంది. మొదటగా ఏం చేయాలి, ఫస్ట్ స్టార్ మరియు సర్కిల్ అనేవి యుగ్మ ప్రక్రియ అయితే చూసుకోవాలి. యుగ్మ ప్రక్రియ అంటే ఏంది, ఏ కామా బి బిలాంగ్స్ టు సెట్ తీసుకున్నట్లయితే ఏ స్టార్ బి అనేది కూడా సెట్లో ఎలిమెంట్ అయి ఉండాలి. అయితే స్టార్ని ఏమంటాం మనం, యుగ్మ ప్రక్రియ అంటాం. ఇక్కడ ఏ కామా బిలు రెండు పూర్ణ సంఖ్యలు కాబట్టి ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ 1 ఇది కూడా అయితే పూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది కాబట్టి స్టార్ అనేది యుగ్మ ప్రక్రియ అవుతుంది. ఇదే విధంగా ఏ ప్లస్ బి మైనస్ ఏబి, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ మైనస్ ఏబి. ఏ బి పూర్ణ సంఖ్యలు కాబట్టి ఏ ప్లస్ బి పూర్ణ సంఖ్య మరియు ఏ ఇంటూ బి పూర్ణ సంఖ్య, ఏ ప్లస్ బి మైనస్ ఏబి అనేవి పూర్ణ సంఖ్య అవుతుంది కాబట్టి ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది. కనుక సర్కిల్ అనేది యుగ్మ ప్రక్రియ అవుతుంది. సో ఈ యుగ్మ ప్రక్రియ దృష్ట్యా మనం జెడ్ స్టార్ వినిమయ సమూహం కావాలి, జెడ్ సర్కిల్ అర్ధ సమూహం కావాలి, మరియు ఏ స్టార్ బి సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి సర్కిల్ ఏ స్టార్ సి, బి సర్కిల్ సి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ సర్కిల్ బి స్టార్ సి కావాలి. వలయం యొక్క ధర్మాలు. ఆర్ కమ డాట్ వలయం అయితే ఫర్ ఆల్ ఏ కమ బిలాంగ్స్ టు ఏ కమ బి కమ 0 బిలాంగ్స్ టు ఆర్కు ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి. మూడో ధర్మం మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. నాలుగవది ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసి. ఐదవది బి మైనస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ మైనస్ సిఏ. చూడండి ఇక్కడ ప్రూఫ్ చూడండి. ఫస్ట్ ఆర్ ప్లస్ డాట్ ఒక వలయం కాబట్టి ప్లస్ పరంగా వినిమయ సమూహం అవుతుంది, గుణకార పరంగా అర్ధ సమూహం అవుతుంది, మరియు విభాగనాలు పాటించబడతాయి. సో ఫర్ దట్ ఫస్ట్ సంఖ్యల పరంగా దశం ఎంత 0. సో 0 బిలాంగ్స్ టు ఆర్, మనకి 0 బిలాంగ్స్ టు ఆర్ ఉంటుంది. తర్వాత 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది సంకల ధర్మం ప్రకారం, దశమ ధర్మం ప్రకారం. సో ఏ ఇంటూ 0 తీసుకుందాం. ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు దీన్ని నిర్ణయించి మనం 0ని 0 ప్లస్ 0 అని రాయొచ్చు. సో ఏ ఇంటూ 0 ప్లస్ 0. ఇప్పుడు 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి దాన్ని కుడివైపు ఏం చేస్తున్నాను, 0తో కలుపుతున్నాను. 0 ప్లస్ ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 ప్లస్ ఏ ఇంటూ 0. ఇక్కడ ఏ ఇంటూ 0 ప్లస్ 0ని విభాగనీయ ప్రకారం ఏ ఇంటూ 0 ప్లస్ ఏ ఇంటూ 0 అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ కుడివైపు చూడండి, 0 ఇంటూ ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఏ ఇంటూ 0 ప్లస్ ఏ ఇంటూ 0. దీంట్లో ఏనొచ్చు మీరు కుడి కొట్టువైపు న్యాయం ప్రకారం ఏ డాట్ 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం వెళ్తుంది ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0. ఇదే విధంగా 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పవచ్చు. ఎలా అంటే 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మీరు 0 ప్లస్ 0 ఇంటూ ఏ రాయొచ్చు. 0 ప్లస్ 0 ఇంటూ ఏ రాసినట్లయితే 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ 0 ఇంటూ ఏ ప్లస్ 0 ఇంటూ ఏ వస్తుంది. 0 ఇంటూ ఏనే రాయొచ్చు మీరు 0 ఇంటూ ఏ ప్లస్ 0 రాయొచ్చు. సో ఎడమ కొట్టువైపు ప్రకారం 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దేర్ ఫోర్ ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. రెండో ధర్మం ప్రకారం, రెండో ధర్మం నిరూపణ, బి బిలాంగ్స్ టు ఆర్ అయితే బి అనేది ఆర్లో మూలకం కాబట్టి బి ప్లస్ పరంగా సమూహం అవుతుంది కాబట్టి బి యొక్క విలోమం ఆర్లో ఉంటుంది. బి యొక్క సంకల విలోమం ఎంత మనకి మైనస్ బి. సో మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్. అదేవిధంగా బి ప్లస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 అని రాయొచ్చు.
విభాగ నియమం ప్రకారం ఏబీ ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైతే మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 అయితే బీను ఏకు విలోమం అంటారు. అదేవిధంగా సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి ఏ ఇంటూ మైనస్ బి యొక్క విలోమం ఏబీ అవుతుంది. సో ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబీ రాయొచ్చు. మరియు మైనస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నట్లయితే మైనస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0, మైనస్ ఏ ప్లస్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ బి. బీను కుడివైపు గుణిస్తున్నాం మొత్తాన్ని రెండు ఇరువైపులా. మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ బి అంతా 0. సో మైనస్ ఏబీ యొక్క విలోమం ఎంత ఏబీ అని రాయొచ్చు కాబట్టి మైనస్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబీ. దేర్ఫోర్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబీ. మూడో ధర్మం మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ మైనస్ బిని ఒక ఎలిమెంట్ తీసుకోండి. మైనస్ ఏ ఇంటూ సమ్ ఎక్స్ అనుకున్నట్లయితే మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండో ధర్మం ప్రకారం మైనస్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ రాయొచ్చు. సో మైనస్ ఆఫ్ ఏ ఇంటూ మైనస్ బి. మళ్ళీ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ధర్మం 2 ప్రకారం యూ రైట్ దిస్ యాజ్ మైనస్ ఏబీ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమొస్తుంది మనకి ఏబీ. దేర్ఫోర్ మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏబీ. నాలుగో ధర్మం ఏ ఇంటూ బి మైనస్ సి. ఏ ఇంటూ బి మైనస్ సి నేను రాస్తాను, ఏ ఇంటూ బి ప్లస్ మైనస్ సి రాయొచ్చు. ఏ ఇంటూ బి ప్లస్ మైనస్ సి. దేర్ఫోర్ విభాగ న్యాయం ప్రకారం ఏమవుతుంది మనకి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ మైనస్ సి. ఏ ఇంటూ మైనస్ సి మన రెండో ధర్మం ప్రకారం మైనస్ ఏసీ రాయొచ్చు. ఏమొస్తుంది మనకి ఇక్కడ ఏబి మైనస్ ఏసీ. సో ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసీ. ఐదో ధర్మం బి మైనస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఇక్కడ కూడా బి మైనస్ సిని బి ప్లస్ మైనస్ సి ఇంటూ ఏ రాయొచ్చు. బి ప్లస్ మైనస్ సి ఇంటూ ఏ రాసినట్లయితే దీన్ని విభాగ న్యాయం ప్రకారం బిఏ ప్లస్ మైనస్ సి ఇంటూ ఏ. మైనస్ సి ఇంటూ ధర్మం 2 ప్రకారం ఏమైనా వచ్చి దీన్ని మైనస్ సిఏ. దేర్ఫోర్ బిఏ మైనస్ సిఏ. తర్వాత ఆర్ అనేది ఒక వలయం అయితే ప్రతి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ప్రతి ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినట్లయితే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఇంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. మరియు ఆర్ వినిమయ వలయం అని చూపండి. ఒక వలయంలో ప్రతి మూలకం ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఈ 3 ధర్మాలు పాటిస్తాయని చూపాలి మనం. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఆర్ అనేది ఒక వలయం అవుతుంది. ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాము. ఏ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి సంకలన సమర్థం ప్రకారం ఏమైతే మనకి ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఎట్లా యాజ్ పర్ క్లోజర్లా ఏ ప్లస్ ఏ అనేది ఆర్లో ఉంటుంది. ఏ ప్లస్ ఏ ఆర్లో ఉంటే ఈ ప్రాపర్టీ ప్రకారం ఏం కావాలి మనకి ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ రావాలి. సో ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఎందుకంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటి కాబట్టి ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏని ఒక మూలకంగా తీసుకొని ఏం చేసేదాన్ని విభాగ నెంబర్కి విడదీయాలి. విడదీసి మళ్ళీ గుణించాలి. ఏమొచ్చి ఫస్ట్ మనం ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ. మళ్ళీ విభాగాన్ని అప్లై చేసినట్లయితే ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ ఇంటూ ఏ అంటే ఏమొచ్చు మీరు ఏ స్క్వేర్ రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కానీ మనకేం తెలుసమ్మా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఈ ఏ స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు మనం ఏ రాయొచ్చు. సో ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ ఒక మూలకం తీసుకున్నట్లయితే ఏ ప్లస్ ఏ ప్లస్ 0 రాయొచ్చు. ఎందుకంటే ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఏ ప్లస్ ఏ ప్లస్ 0. ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఎడమ కొద్దిగా క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఏ ప్లస్ ఏ ప్రతి ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. రెండవది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే ఏం చూపాలి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చూపాలి. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి ప్రకారం అయితే మనకి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి నేను 0 బదులు ఏ ప్లస్ ఏ రాస్తా. ఇక్కడ ఒకటి ఏ ప్లస్ తీసుకున్నా కాబట్టి 0 బదులు నేను
ఏ ప్లస్ ఏ రాస్తున్నా. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. సేమ్ మళ్ళీ ఎడమ కట్టుత ప్రకారం ఏమైతే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి వస్తుంది. ఇకపోతే మూడవది ఆర్ వినిమయ వలయం చూపాలి. అనగా ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అని చూపాలి. సో దాని కొరకు ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 మూలకాలు తీసుకుందాం ఆర్లో. ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్. సమృద్ధం ప్రకారం ఏమైతే మనకి ఏ ప్లస్ బి అనేది ఆర్లో ఉంటుంది. ఏ ప్లస్ బి ఆర్లో ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మనకి ఇచ్చిన ప్రాపర్టీ ప్రకారం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే నెక్స్ట్ మీరు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దీన్ని మనం గురించినట్లయితే ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. బి ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ అంటే తెలుసు మనకు ఏ, మనకి ఇచ్చిన ధర్మం ప్రకారం, ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ అంటే బి రాస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ఏ ఏ ఏ క్యాన్సల్, ఎడమ కొట్టు దాని ప్రకారం క్యాన్సిల్ అయిపోతుంది. బి క్యాన్సిల్ అయిపోతే ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. మనకి ధర్మం 2 ప్రకారం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 కనుక ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అంటే అది వినిమయ ధర్మం పాటించినట్లు. కాబట్టి ఆ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ కాబట్టి ఆర్ అనేది వినిమయ వలయం అవుతుంది. బూలియన్ వలయం. ప్రతి ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఆర్ని బూలియన్ వలయం అంటారు. ఇక్కడ ప్రతి ఏ బిలాంగ్స్ టు ఆర్కి, ఆర్లోనే ప్రతి మూలకానికి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నట్లయితే ఆర్ని బూలియన్ వలయం అంటాం. ఈ సిద్ధాంతంలో మనకి ఇదే సిద్ధాంతాన్ని ఆర్ బూలియన్ వలయం అయితే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఆర్ వినిమయ వలయం చూపండి. ఇదే తీరం సిద్ధాంతం, మనం ఇదైతే ప్రూఫ్ చేయొచ్చు మనం. తర్వాత నిర్వచనం, ఇక్కడ యూనిట్ మూలకానికి నిర్వచనం తీసుకుందాం. ఆర్ అనేది తత్సమ సహిత వలయం అనుకున్నాము. ఆర్లోని శూన్యేతర మూలకానికి గుణకారం దృష్ట్యా విలోమం వ్యవస్థితం అయితే ఆ మూలకాన్ని యూనిట్ అంటారు. ఓకే, ఇక్కడ ఏం కావాలి మనకి, యూనిట్ మరియు తత్సమ మూలకం యూనిటీ, బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. తత్సమ మూలకం అంటేనేమో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కావాలి, అది తత్సమ మూలకం. ఇక్కడ యూనిట్ అంటే మనకి ప్రతి మూలకానికి గుణకార పరంగా విలోమం ఉండాలి. అంటే ఏ అనే మూలకానికి బి గుణకార విలోమం అయితే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 కావాలి. లేదా ప్రతి మూలకానికి ఏ ఒక మూలకం తీసుకున్నట్లయితే దేర్ ఎగ్జిస్ట్ బి అనే మూలకం ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే విధంగా వ్యవస్థితం కావాలి. ఆర్లో ఉన్నట్లయితే ఏ ఏమంటాం మనం, యూనిట్ అంటాం. అదేవిధంగా బిని కూడా యూనిట్ అనవచ్చు. చూడండి, ప్రతి ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే విధంగా బి బిలాంగ్స్ టు ఆర్ వ్యవస్థితం అయితే ఏను యూనిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ Z6 0 1 2 3 4 5 +6.6 వలయంలో యూనిట్ మూలకాలను కనుక్కోండి. ఫస్ట్ మనకి తెలుసు 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 అనేది యూనిట్ అవుతుంది. తత్సమ మూలకం యూనిట్ అవుతుంది కానీ యూనిట్ తత్సమ మూలకం కాదు. రెండోది చూడండి. తర్వాత 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 5 అనేది 5కి విలోమం ఉంటుంది కాబట్టి 5 అనేది యూనిట్ అవుతుంది. ఇంకా మిగిలిన ఏ మూలకాలు కూడా మీకు యూనిట్ కావాలి. 2కి విలోమం ఉందా, 2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే విధంగా బి అనే మూలకం ఉంటుందా చెక్ చేయండి. 2 ఇంటూ 0 0, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 3 6 అంటే ఎంత మనకి 0 దాని శేషం. 2 ఇంటూ 4 8 అంటే 6తో భాగించే శేషం ఎంత 2, 2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 2, 2 ఇంటూ 5 10 అంటే 4 వస్తుంది. సో 2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే విధంగా మనకి Z6లో మూలకం లేదు. ఓకే, ఒక డౌట్ రావచ్చు మీకు, సార్ 2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ 1 కదా, కానీ
2 × 1/2 = 1, కానీ 1/2 అనేది జెడ్లో 6లో ఉంటుందా? ఉండదు. కాబట్టి అది తీసుకోకూడదు మనం. ఓన్లీ 2 × b = 1 అయ్యే విధంగా b అనేది Z6లో ఉంటుందా లేదా చెక్ చేయాలి. సో 2 × b = 1 అయ్యే విధంగా Z6లో ఎటువంటి మూలకం వ్యవస్థం లేదు కాబట్టి 2 అనేది యూనిట్ కాదు. అదేవిధంగా 3, 4 కూడా యూనిట్స్ కావు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. Z5 = 0, 1, 2, 3, 4. 0, 1, 2, 3, 4 ప్లస్ 5.5 ప్లస్ 5.5 దృష్ట్యా యూనిట్ మూలకాలు కనుక్కోండి. 1 × 1 = 1 ప్రస్తుత మూలకం కాబట్టి అది యూనిట్ మూలకం అవుతుంది. 2 × 3 ఎంత? 6. 5తో భాగిస్తే శేషం ఎంత? 1. కాబట్టి 2 × 3 = 1. 2 × 3 1 కాబట్టి 2ని ఏమంటే మనం యూనిట్ అనవచ్చు. అదేవిధంగా 3ని కూడా యూనిట్గా తీసుకోవచ్చు. మరి ఇంకా 4 × 4 = 16. 16ని మనం 5తో డివైడ్ చేసిన శేషం ఎంత? 1. సో 4 × 4 = 1 కాబట్టి 4 అనేది యూనిట్ అవుతుంది. సో Z5లో ఉన్న మనకు మూలకాలు ఉన్నాయి 1, 2, 3, 4. 4 కూడా యూనిట్ మూలకాలు అవుతాయి. ఇంకొక నిర్వచనం శూన్యభాజకాలు. దాన్ని ఏమంటాం మనం? జీరో డివైజర్స్ అంటాం. R అనేది దశమ సహిత వినిమయ వలయం అయితే ఒక శూన్యేతర మూలకం A belongs to R శూన్యభాజకం కావాలంటే A × B = 0 అయ్యే విధంగా B ≠ 0 వ్యవస్థ కావాలి. చూడండి, అబ్జర్వ్ చేసినట్లయితే A × B = 0 రావాలి, కానీ A ≠ 0 ఉండాలి, B ≠ 0 ఉండాలి. అట్లా ఉన్నట్లయితేనే A, Bలను ఏమంటాం మనం? శూన్యభాజకాలు అంటాం. A లేదా B రెండిట్లో ఏదో ఒకటి 0 అయితే అవి శూన్యభాజకాలు కావు. అదే రాసినాం ఇక్కడ. A ≠ 0, B ≠ 0 అయితే implies and implied by AB = 0. ఇంకా మనకి A ≠ 0, B ≠ 0 మూలకాలకి A × B 0 అయితే A, Bలని శూన్యభాజకాలు అంటారు. రెండిట్లో ఏదో ఒకటి 0 అయినా కూడా అవి శూన్యభాజకాలు కావు. అదే రాసాను. శూన్యభాజకాలు లేవు అంటే అర్థమైంది మనకి. A × B = 0 అయితే either A = 0 or B = 0. సిద్ధాంతం చూడండి. R అనే వలయంలో శూన్యభాజకాలు లేకపోతే Rలో కొట్టివేత న్యాయాలు పాటించబడతాయి. జీరో డివైజర్స్ లేకపోతే క్యాన్సలేషన్ లాస్ ఉంటాయి అని చూపాలి మనం. సో దాని కొరకి 2 ways చూపించాలి మనం. ఇది తీసుకొని కొట్టివేత న్యాయాలు ఉన్నట్లయితే Rలో శూన్యభాజకాలు లేవని చూపాలి. శూన్యభాజకాలు లేకపోతే Rలో కొట్టివేత న్యాయాలు ఉంటాయని చూపాలి. సో ఫర్ దట్ ఫస్ట్ కేస్ 1 Rలో శూన్యభాజకాలు లేవు అనుకుందాం. Rలో శూన్యభాజకాలు లేవు అనుకున్నాము. అప్పుడు Rలో కొట్టివేత న్యాయాలు ఉంటాయని చూపాలి మనం. కొట్టివేత న్యాయాలు పాటించబడతాయని చూపాలి. దాని కొరకి A, B, C belongs to R 3 మూలకాలు తీసుకుంటున్నాం. పర్టికులర్ థింగ్లో ఏం చేయాలి మీరు? A ≠ 0 అనుకున్నాము. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మనం A × B = A × C అయితే B = C అని చూపాలి. దాని కొరకు A × B = A × C అనుకున్నాము. అప్పుడు ఏమైందమ్మా మనకి? AB - AC = 0. విభాగ న్యాయం ప్రకారం ఏం రాయొచ్చు మీరు దీన్ని? A × B - C రాయొచ్చు. A × B - C = 0. A ≠ 0 కనుక శూన్యభాజకాలు లేవు అంటే అర్థమైంది మనకి. శూన్యభాజకాలు లేవు అంటే ఏం కావాలి మనకి? A × B 0 అయితే either A = 0 or B = 0. ఇక్కడ కూడా A × B - C = 0 కనుక శూన్యభాజకాలు లేవు అంటే అర్థమైంది మనకి. ఉంటే A అయినా 0 కావాలి, లేదా B - C అయినా 0 కావాలి. కానీ ఇక్కడ A ≠ 0 తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏం కావాలి మనకి? B - C అనేది 0 కావాలి. B - C 0 కావాలి కనుక ఏమవుతుంది మనకి? B = C. Therefore AB = AC implies B = C. ఏమంటే దీన్ని ఎడమ కొట్టివేత న్యాయం అంటాం. అదేవిధంగా BA = C తీసుకొని
మనం B = C అని చూపవచ్చు. దీన్ని కుడి కొట్టివేత న్యాయం పాటించబడుతుంది అని చెప్పవచ్చు. సో దేర్ఫోర్ శూన్యభాజకాలు లేవు అని తీసుకున్నట్లయితే మనం కొట్టివేత న్యాయాలు పాటించబడతాయని చూపాము. అది కాన్వర్స్ పార్ట్ తీసుకున్నట్లయితే కేస్ 2లో ఆర్లో కొట్టివేత న్యాయాలు లేవని అనుకున్నాము. A × B బిలాంగ్స్ టు ఆర్కి A × B = 0 అనుకున్నాము. శూన్యభాజకాలు లేవు అంటే ఏం చెప్పాలి మనం? A × B 0 అయితే A = 0 లేదా B = 0 అని చూపాలి. సో దీనికి రాస్తున్నాం. A × B = 0 అని రాస్తున్నా, 0 × B రాద్దాం. మనకు కొట్టివేత న్యాయాలు ఉన్నాయి కాబట్టి BB క్యాన్సిల్ అయిపోతే A = 0 వచ్చింది. అదేవిధంగా A × B = 0 తీసుకున్నట్లయితే A × B = A × 0. కొట్టివేత న్యాయం ప్రకారం క్యాన్సిల్ చేసినట్లయితే B = 0. దేర్ఫోర్ ఏమొచ్చింది మనకి? A × B 0 అయితే A = 0 లేదా B = 0. కాబట్టి శూన్యభాజకాలు లేవని చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ మరో ముఖ్యమైన నిర్వచనం కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే పూర్ణాంక ప్రదేశం అని చెప్పి. వలయంలో ఒక రకమైన వలయం, ఇది పూర్ణాంక ప్రదేశం, ఒక ప్రత్యేకమైన వలయం అని చెప్పవచ్చు. సో శూన్యభాజకాలు లేని తత్సమ సహిత వినిమయ వలయాన్ని పూర్ణాంక ప్రదేశం అంటారు. అంటే ఏం కావాలి మనకి? పూర్ణాంక ప్రదేశం కావాలంటే వలయమై ఉండాలి, మరియు తత్సమ సహితమై ఉండాలి, మరియు వినిమయం ధర్మం కలిగి ఉండాలి. దాంతోపాటుగా శూన్యభాజకాలు ఉండకూడదు. శూన్యభాజకాలు లేని తత్సమ సహిత వినిమయ వలయాన్ని పూర్ణాంక ప్రదేశం అంటారు. ఓకే, ఇక్కడ Z, ప్లస్, డాట్, Q, ప్లస్, డాట్, R, ప్లస్, డాట్ అనేవి పూర్ణాంక ప్రదేశాలు అవుతాయి. అదేవిధంగా Z6 + 6.6 తీసుకున్నట్లయితే ఇది వలయం అవుతుంది, మరియు తత్సమం ఉంటుంది, మరియు వినిమయం అవుతుంది. కానీ దీంట్లో శూన్యభాజకాలు ఉంటాయి. ఎలాగంటే 2 × 3 తీసుకున్నట్లయితే 2 × 3 = 0. 2 × 3 = 6. 6ని 6తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ కాబట్టి 2 × 3 = 0. సో ఇక్కడ 2 ≠ 0, 3 ≠ 0. బట్ వాటి యొక్క లబ్ధం ఎంత అయింది? 0 అయింది. కాబట్టి వీటిని ఏమంటాం మనం? శూన్యభాజకాలు అంటాం. సో Z6 + 6.6 అనేది పూర్ణాంక ప్రదేశం కాదు. అదేవిధంగా Z5 తీసుకున్నట్లయితే Z5 + 5.5 తీసుకున్నట్లయితే అది పూర్ణాంక ప్రదేశం అవుతుంది. ఇంకొక వలయము డివిజన్ రింగ్, విభాగ వలయం అంటాం. R అనేది తత్సమ సహిత వలయమై ప్రతి శూన్యేతర మూలకానికి విలోమం వ్యవస్థితమైతే ఆర్ను విభాగ వలయం అంటారు. చూడండి, ఇక్కడ ఏం కావాలి మనకి? ఆర్ వలయం కావాలి, మరియు ఆర్లో తత్సమం ఉండాలి, మరియు శూన్యేతర మూలకం 0 కాకుండా మిగిలిన మూలకాలకి ఏ మూలకానికైనా కూడా విలోమం ఉన్నట్లయితే, గుణకార పరంగా విలోమం ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనం? విభాగ వలయం అంటారు. అంటే నాన్ జీరో ఎలిమెంట్కి ఏం కావాలి మనకి? ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో Z తీసుకుంది. Z ప్లస్ డాట్ అని విభాగ వలయం అవుతుందా అంటే Zలో తత్సమం ఉంటుంది, కానీ 2 యొక్క విలోమం ఎంత? 1/2. 1/2 Zలో ఉండదు కాబట్టి Z విభాగ వలయం కాదు. అదేవిధంగా Q ప్లస్ డాట్, R ప్లస్ డాట్లు విభాగ వలయాలు అవుతాయి. Q ప్లస్ డాట్లో 0 తప్ప మిగిలిన అన్ని మూలకాలకి విలోమం ఉంటుంది. అదేవిధంగా R ప్లస్ డాట్లో 0 తప్ప అన్ని మూలకాలకి విలోమం ఉంటుంది కాబట్టి ఇవి విభాగ న్యాయాలు అవుతాయి. మరియు క్షేత్రం తత్సమ సహిత వినిమయ వలయంలో ప్రతి శూన్యేతర మూలకానికి విలోమస్థితం అయితే దాన్ని ఏమంటాం మనం? క్షేత్రం అంటాం. చూడండి, ఇక్కడ విభాగ వలయంలో ఏం కావాలి మనకి? తత్సమ సహిత వలయానికి విలోమం ఉండాలి. క్షేత్రంలో తత్సమ సహిత వినిమయ వలయం మరియు విలోమం ఉండాలి. సో క్షేత్రం కావాలంటే ఏం కావాలి మనకి? వలయమై ఉండాలి, మరియు తత్సమం కలిగి ఉండాలి గుణకార పరంగా, మరియు వినిమయ ధర్మాన్ని పాటించాలి. దాంతోపాటుగా ప్రతి శూన్యేతర మూలకానికి విలోమం వ్యవస్థితం కావాలి. సింపుల్ చెప్పాలంటే క్షేత్రం F, మనం Fతో చూస్తాం. F ప్లస్ డాట్ క్షేత్రం కావాలంటే ప్లస్ పరంగా వినిమయ సమూహం కావాలి.
గుణకార పరంగా కూడా వినిమయ సమూహం కావాలి మరియు విభాగ న్యాయాలు పాటించినట్లయితే దాన్ని ఏమంటాం? క్షేత్రం అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఆర్ ప్లస్ డాట్ క్షేత్రం కావాలంటే ఆర్ వినిమయ వలయం కావాలి, ఆర్ గుణకార పరంగా తత్సమం కలిగి ఉండాలి, ఆర్లో క్షేత్ర మూలకానికి విలోమ వ్యస్తం కావాలి. సో క్యూ ప్లస్ డాట్ ఆర్ ప్లస్ డాట్ రెండు కూడా క్షేత్రాలను చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏం చెప్పచ్చు, ఇక్కడ మనకు విభాగ వలయానికి క్షేత్రానికి ఒక చిన్న తేడా. విభాగ వలయంలో తత్సమ మూలకం ఉంటుంది, విలోమం ఉంటుంది. ఇక్కడ వినిమయం సంబంధం లేదు మనకి. క్షేత్రంలో తత్సమ మూలకం ఉంటుంది, వినిమయం ఉండాలి, మరియు విలోమం ఉండాలి. ఏం చెప్పచ్చు మనం? వినిమయ విభాగ వలయాన్ని క్షేత్రం అని చెప్పవచ్చు. వినిమయ విభాగ వలయాన్ని క్షేత్రం చెప్పవచ్చు. సో ఇక్కడ ఒక తీరం, ప్రతి క్షేత్రం పూర్ణ ప్రదేశం అవుతుంది. సో డెఫినేషన్ ప్రూఫ్ చూడండి ఒకసారి. ఎఫ్ ప్లస్ డాట్ క్షేత్రం అనుకున్నాము. క్షేత్రం ప్రకారం బై డెఫినేషన్ ఏమైతే మనకి ఎఫ్ వినిమయం మరియు ఎఫ్లో తత్సమం ఉంటుంది మరియు ప్రతి క్షేత్ర మూలకానికి విలోమం వస్తుంది. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఎఫ్ అనేది పూర్ణ ప్రదేశం చూపాలి. మనం చూపడానికి ఏం కావాలి? మనకి తత్సమం ఉంది కాబట్టి దీంట్లో తత్సమం ఉంటుంది, వినిమయం ఉంటుంది కాబట్టి వినిమయం ఓకే. ఇంకా ఎక్స్ట్రా చూపాలి మనం. ఎఫ్లో అంటే పూర్ణ ప్రదేశం చూపాలంటే ఎఫ్లో శూన్యభాజకాలు లేవని చూపించినట్లయితే ఎఫ్ అనేది పూర్ణ ప్రదేశం అవుతుంది. సో ఎఫ్లో శూన్యభాజకాలు లేవని చూపాలి మనం. ఇప్పుడు దాని కొరకు ఏం చేస్తున్నాను? ఇక్కడ ఏ కమ బి అనే రెండు మూలకాలు తీసుకుందాం మరియు ఏ నాట్ ఈక్వల్ 0 అనుకున్నట్లయితే ఏ నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఎఫ్ అనేది క్షేత్రం కనుక ప్రతి క్షేత్ర మూలకానికి విలోమం ఉంటుంది. సో ఇక్కడ ఏ కూడా విలోమం ఉంటుంది. ఏ యొక్క విలోమం ఏ ఇన్వర్స్ అనుకున్నట్లయితే ఏ ఇంటూ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ కమ బి బిలాంగ్స్ టు ఎఫ్కు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోనము. ఎందుకంటే మనం శూన్యభాజకాలు లేవని చూపాలి కాబట్టి ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 తీసుకొని బి నాట్ ఈక్వల్ 0 లేదా ఏ నాట్ ఈక్వల్ 0 అని చూపాలి. సో ఏ ఇంటూ బి ఈక్వల్ 0 తీసుకున్నట్లయితే రెండు ఇరువైపులా ఏ ఇన్వర్స్తో గుణించినట్లయితే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0. ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0 అంటే ఎంత? 0 అవుతుంది. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఏ అంటే ఇది మనకి 1 కాబట్టి 1 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ 0 అంటే బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమొచ్చింది మనకు? ఏ ఇంటూ బి ఈక్వల్ 0 తీసుకున్నట్లయితే బి ఈక్వల్ టు 0 వచ్చింది కనుక శూన్యభాజకాలు లేవు అని చెప్పవచ్చు. అదేవిధంగా నువ్వు బి నాట్ ఈక్వల్ 0 తీసుకున్నట్లయితే అప్పుడు ఏ ఈక్వల్ 0 చూపవచ్చు. సో ప్రతి పూర్ణ ప్రదేశం క్షేత్రం అవుతుంది. దీని యొక్క విపర్యం నిజం అవుతుందా అంటే ప్రతి పూర్ణ ప్రదేశం క్షేత్రం అవుతుందా అంటే కాదు. పై సిద్ధాంతం ఒక వివరణ నిజంగా అవసరం లేదు. జెడ్ ప్లస్ డాట్ పూర్ణ ప్రదేశం అవుతుంది కానీ అది క్షేత్రం కాదు. ఎందుకనగా జెడ్లో మూలకాలన్నిటికి విలోమం లేదు కాబట్టి అది క్షేత్రం కాదు. కాకపోతే ప్రతి పూర్ణ ప్రదేశం క్షేత్రం అవుతుంది. సో డి ప్లస్ డాట్ అనేది ఒక పరిమిత పూర్ణ ప్రదేశం అనుకున్నాము. డి ప్లస్ డాట్ క్షేత్రం చూపాలంటే డి ప్లస్ డాట్లో ఏం కావాలి? మనకి తత్సమం ఉండాలి, వినిమయం ఉండాలి, ప్రతి మూలకానికి విలోమం ఉండాలి. ప్రధాన ప్రదేశంలో ఆల్రెడీ మన తత్సమం వినిమయం ఉంటుంది కాబట్టి డి ప్లస్ డాట్ క్షేత్రం చూపాలంటే డిలోని ప్రతి క్షేత్ర మూలకానికి విలోమం ఉంటుందని చూపిస్తే డి ప్లస్ డాట్ అనేది క్షేత్రం అవుతుంది. సో ఏ నాట్ ఈక్వల్ 0 బిలాంగ్స్ టు డి అనుకోనము. ఓకే, ఏ ఈక్వల్ 1 అయింది అనుకోండి, 1 యొక్క విలోమం 1 కనుక విలోమం ఉంటుంది. సో ఏ నాట్ ఈక్వల్ 1 అయింది అనుకోండి, డిలో గుణకార పరంగా సమర్థనం పాటిస్తుంది కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు డి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ బిలాంగ్స్ టు డి, ఏ క్యూబ్ ఇంటూ ఏ పవర్ 4 బిలాంగ్స్ టు డి. అట్లా సో ఆన్ దర్ ఆర్ ఇన్ఫినిట్ మెనీ టర్మ్స్ ఆర్ దేర్. చాలా మూలకాలు మనకి ఉంటాయి. కానీ డి అనేది మనకి ఇక్కడ డి అనేది పరిమిత సమూహం కాబట్టి పరిమిత పూర్ణ ప్రదేశం కాబట్టి ఏ స్క్వేర్ ఏ క్యూబ్లలో ఇన్ఫినిట్ మూలకాలలో కొన్ని సమానంగా ఉండాలి, కొన్ని మూలకాలు సమానంగా ఉండాలి. ఆ మూలకాలు ఏం చేస్తున్నాను? ఏ పవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ జే అనుకుందాం. ఏ పవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ జే అనుకున్నట్లయితే ఏ పవర్ ఐ ఇంటూ ఏ పవర్ మైనస్ జే ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ జే ఇంటూ ఏ పవర్ మైనస్ జే. ఇక్కడ వేస్తున్నాను ఇక్కడ
ఏ పవర్ మైనస్ జేతో ఇరువైపులా గుణిస్తున్నా. ఏ పవర్ ఐ మైనస్ జే ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 0. సో ఏ పవర్ ఐ మైనస్ జే ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1 ఇంటూ ఇక్కడ రాస్తున్నా ఏ పవర్ ఐ మైనస్ జే మైనస్ 1 ఇంటూ ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. దీని ప్రకారం అయితే మనకి ఏ నాట్ ఈక్వల్ టు 1 మరియు ఏ పవర్ ఐ మైనస్ జే మైనస్ 1 అనేది ఏకు విలోమం అవుతుంది. సో ప్రతి శూన్యేతర మూలకానికి అంతే కదా ఇక్కడ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏకు విలోమం బి అవుతుంది, ఏకు విలోమం ఉంటుంది అని అనొచ్చు. సో ఏ ఇంటూ ఏ పవర్ ఐ మైనస్ జే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 కనుక ఏకు విలోమం ఎంత? ఏ పవర్ ఐ మైనస్ జే మైనస్ 1 చెప్పవచ్చు. సో ప్రతి మూలకానికి విలోమం ఉంటుంది. దేర్ఫోర్ డి ప్లస్ డాట్ అనే క్షేత్రం అవుతుంది.